విషయంలో సిగ్గుపడను. ఎప్పటి వలే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన అంటున్నాడు. చూడండి, ఆయన బోధించి ఆ బోధన ఎలా మాట్లాడతాడో తెలుసు. ఆయన ధైర్యముగా మాట్లాడతాడట. ఎంత ధైర్యం అంటే పరిపూర్ణమైన ధైర్యం. ఇంకా అది చావైనా సరే భయపడను అంటున్నాడు ఆయన. అర్థమవుతుందా? పూర్ణ ధైర్యముతో బోధించుట వలన ఇదిగో నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గనపరచబడునని. ఇలాంటి మాటలు విని మన బ్రతుకు ఎక్కడ పెట్టుకుంటున్నాము, మన ప్రవక్తని ఎలా కొనసాగించుకుంటున్నాము, ఎంత బలమైనవి, పూర్ణమైనవి, విశేషమైన విషయాలు చెబుతుంటే ఇంకా పాట పాడడానికి సిగ్గుపడిపోయి ఉన్నారు మనలో. ఎంత ధైర్యంగా మాట్లాడాలి అని ఈ భక్తుడు చెబుతుంటే వాక్యం చదవడానికి సిగ్గుపడిపోయే వాళ్ళు ఉన్నారు మనలో. పాటలు పాడడానికి సిగ్గుపడిపోయేవారు ఉన్నారు. సంఘానికి వెళ్ళడానికి సిగ్గుపడిపోయేవారు ఉన్నారు. ఇదిగో నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, నా శరీరమందు క్రీస్తు గణపరచబడాలి. ఏమవ్వాలి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన శరీరాల ద్వారా గణపరచబడాలి. ఇదిగో బ్రతుకుతున్నంత కాలము నాకు బ్రతుకుంటే యేసుక్రీస్తు వారు గణపరచబడాలి. చావు నాకు దగ్గరగా ఉన్నా కూడా ఆ చావులోనికి వెళుతూ వెళుతూ 4 పాటలు పాడి చచ్చిపోవాలి. అదవుతుందా? నలుగురికి వాక్యాన్ని ప్రకటించి చచ్చిపోవాలి. అది నా ఆశ. కింద మాట్లాడుతూ 21వ వచనంలో బలమైన మాట అది. చక్కగా చదవండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, నిజంగా చావు వచ్చేస్తే లాభం. ఇదిగో నా భక్తి ఎలా ఉంటుందో తెలుసా, నా విధానం ఎలా ఉంటుందో తెలుసా, దేవుణ్ణి నేను ఆరాధించే విధానం ఎలా ఉంటుందో తెలుసా, నా ఆరాధన ఎక్కడ వరకు నడుస్తుందో తెలుసా. బ్రతుకున్నంత కాలము క్రీస్తు కొరకే బ్రతుకుతాను, క్రీస్తు గురించే మాట్లాడతాను, క్రీస్తు గురించే వివరిస్తాను, క్రీస్తును గూర్చినే గణపరిచే గేయాలు పాడతాను, ఆయన గూర్చి వివరించే వివరణలు నేను వివరిస్తూ ఉంటాను. అలా వివరిస్తూ 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 చచ్చిపోతాను. అది నాకు లాభం. చచ్చిపోవటం నిజంగా, క్రీస్తులో చనిపోవటం నిజంగా భాగ్యం. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమనుకుంటానో తెలుసా, చావు నాకు ఎంత త్వరగా వచ్చేస్తుందా అని అనుకుంటానంటాడు ఆయన. కిందకి చూడండి, ఆ మాట చెప్తుంటాడు. అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు. నాకు బ్రతకాలం లేదు. కానీ ఈ శరీరము ఒక సాధనం, ఒక ఆయుధం. ప్రభు పని కొరకు ప్రభు ఇచ్చిన ఒక సాధనం. ఈ సాధనాన్ని ప్రభు పని కొరకు వాడాలి. ఈ శరీరాన్ని ఆయన సేవ కొరకు వినియోగించాలి. ఇక నేను ఏం కోరుకోవాలని నాకు అర్థం కాదు. ఇక కిందకి చూడండి. ఇదిగో ఈ రెండింటిని మధ్యన ఇరుక్కొందునో నాకు తోచలేదు, కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుక్కొనబడి ఉన్నాను. ఇదిగో నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. పౌలు గారు చెబుతున్న సందర్భాన్ని మనం వివరించాలి. ఇది యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ భూమి మీద నుంచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయం చెబుతున్నప్పటికీ పౌలు గారి దగ్గర క్రీస్తు లేడు. నాకున్న ఆశ అంతా ఒకటే. నాకు స్త్రీలు వివాహం చేసుకోవాలనో, లేదా ఇది సంపాదించాలనో, ఇది కూర్చుకోవాలని ఇదేమీ లేదు. కానీ క్రీస్తుతో ఉండాలని ఆశ ఉంది. యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోయి ఆయనతో ఉండాలనే ఆశ నాకు కలుగుతుంది. ఈ ఆశ మనకి ఎప్పటిలోనైనా ఈ ఆలోచన కలుగుతుంది. ఒకసారి మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. చక్కగా మాట్లాడుతున్నారు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనన్న ఆశ నాకున్నది. అది నాకు మేలు. యేసుక్రీస్తు వారితో పరలోకంలో ఉండటం మేలు. అది కావాలి, అది రావాలి, నేను వెళ్ళిపోవాలి. దేవా దేవా నన్ను తీసుకుని వెళ్ళిపో ప్రభువా, యేసుక్రీస్తు వారితో ఉండొచ్చు ప్రభువా. నాకు ఎప్పుడయ్యా భాగ్యాన్ని దొరికింది, ఆ మేలు నాకు ఎప్పుడయ్యా నువ్వు చేస్తావు? ఇదిగో నీ కొరకు నా జీవితాన్ని అర్పించి సేవ చేస్తున్నాను కదా, నాకు మేలు చేయాలనుకుంటున్నావా, నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నావా? అయితే యేసుక్రీస్తుతో ఉండాలనుకుంటున్నా, అది నాకు మేలు అనుకుంటున్నాను. నన్ను త్వరగా తీసుకెళ్ళవయ్యా, నన్ను త్వరగా తీసుకుని వెళ్ళి క్రీస్తు దగ్గర నన్ను ఉంచవయ్యా అని ప్రార్థించుకుంటున్నాడు. అది నాకు మేలు అంటున్నాడు. చూడండి, భక్తులు అనబడుతున్న వారు ఈ లోకంలో ఉండాలనుకోవటం లేదు, వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు.
నేను ఇక్కడ ఉండిపోవడానికి కాదు, వెళ్ళిపోవడానికి. కానీ వెళ్ళిపోవడానికి సాధనమైన ఈ శరీరాన్ని ఇప్పుడు నేను పని చేయిస్తున్నాను. ఈ సాధనం ఏదో ఒక రోజు, ఈ పనిముట్టు ఏదో ఒక రోజు పాడవుతుంది. ఈ పరికరం ఏదో ఒక రోజు పాడై ఆగిపోతుంది. అప్పుడు నా ఆత్మ వెళ్ళిపోతుంది. పని చేసినంత కాలం ఈ శరీరంతో పని చేయిస్తాను. ఆగిపోయిన తరువాత ప్రభువుతో ఉండడానికి వెళ్ళిపోతాను. అంటే ఎందుకు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? దేవుడు పౌలుకి చక్కగా అర్థమైపోయాడు. ఆయన ప్రేమ ఎంత అపారమైనదో అర్థమైపోయింది. అంత అపారమైన ప్రేమికుడైన దేవునితో నేను ఉండాలి అనే ఆశ కలిగి జీవిస్తున్న ప్రాణులుగా ఉండిపోయారు వాళ్ళు. దినదినము ఆ ప్రభు ప్రేమను మీరు రుచి చూడాలి. ఆ ప్రభు ప్రేమను మీరు కొలవాలి. ఆ ప్రభు ప్రేమ ఎంతో విస్తారముగా ఉందో మీరు తెలుసుకోవాలి. ప్రేమ వాళ్ళు నిజంగా ప్రేమ వర్ణనాతీతం, వర్ణించలేవండి. అది ఏ మనిషి చూపించిన ప్రేమతో పోల్చలేము, అంత గొప్పది. మనుషులు చూపించే ప్రేమే ఉంది. ప్రేమ చాలా చిన్నది. మీరు పెడితే ప్రేమగా ఉంటారు, పెట్టకపోతే శత్రువులుగా మారిపోతారు. అదేం ప్రేమ? పిచ్చి ప్రేమ. పరలోకమందున్న కన్న తండ్రి ప్రేమ చూడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని చూపిస్తున్న ఆ ప్రేమను వెలకట్టండి. వెలకట్టలేనిది. అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించండి. ఆ ప్రేమకుడైనటువంటి దేవునిని తెలుసుకోవడంలో ఆసక్తిని చూపించండి. అంత గొప్ప దేవుని ఎదుట మీరు నిర్లక్ష్యం చేయక, ఆసక్తిగా మీరు ఆయన ఎద్దు మీరు నిలవబడి, ఆసక్తిగా మీరు ఆయన కొరకు తపనతో ఆయనను మీరు తెలుసుకోవడంలో మీ సమయాన్ని వెచ్చించి ఆయన కొరకు బ్రతకాలని, ఆయన ప్రేమను పొందుకోవాలని ఆకాంక్షిస్తున్న మాట